ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, వారి జీవితాలలో సమాధానం ఉండదు. చాలామంది ఉన్నారు ఇట్లా. చెప్పుకుంటూ పోతే, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటూ పోతే చాలా ఉంటాయి. చూడండి, మీరు గమనించండి. దేవుని సన్నిధికి వచ్చేవాడు దైవ భయం ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడో తెలియపరుస్తాడు. ఎలీమెలెకు దేవుని మాట వినలేదు. దేవుడు ఏం చెప్తాడో, ఈ కరువులో ఎడపోదామా, యాడికి పోదామా అని అనుకోలేదు. పోని నయోమి అనుకోలేదు, పోని కొడుకులు అనుకోలేదు. ఈ విషయం మనందరి జీవితాలకు కావలసిన మాట. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, దేవుడు నీకేమని చెప్పాడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు. నీ నిర్ణయం దైవ నిర్ణయానికి అనుకూలంగా లేకపోతే ఎలీమెలెకు అక్కడ దారి తప్పిపోయాడు. నేను మోయాబు దేశానికి వెళ్ళటం ఏంటి, నాకేం అవసరం, నా బలం ఆయనే కదా, నా బలహీనత ఆయనే కదా, నా శక్తి ఆయనే కదా, నాకు తోడు ఆయనే కదా, నాకు నీడ ఆయనే కదా అనుకోలేదు. ఎప్పుడు అనుకున్నారు తెలుసా? 10 సంవత్సరాలు అయిపోయి నష్టం జరిగిన తర్వాత నయోమి అంటుంది, బెత్లెహేములో తన ప్రజలకు దర్శనం ఇచ్చి మరీ దేవుడు చెప్తాడట, ఇక్కడైతే అది లేదని అప్పుడు తెలుసుకుంది. 10 సంవత్సరాలకు బలు పెరిగింది మా అమ్మకి, నయోమికి. ఏమని? అక్కడ బెత్లెహేములో ఆయన ప్రజలకి, ఆయన జనులకి ఆయనే ఆహారం ఇస్తాడట, ఆయనే చూసుకుంటాడట, ఆయనే నడిపిస్తాడట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దర్శనం ఇచ్చి ఆయన జనులను నడిపిస్తాడనే మాట ఏడ తెలిసింది. ఎప్పుడు? మోయాబులో తెలుసుకుంది. చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే సుఖమే ఉంది, అవునా కదా? ఇల్లు కురిసేటప్పుడు కప్పుకోలేస్తావా? ముందుకు జాగ్రత్త పడాలి. సంఘంగా నా ప్రియ దేవుని ప్రజలారా, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, సంఘంగా ఉన్న మనం దేవుని మాట కోసమే ఎదురు చూడాలి. దేవుని మాటతో సిద్ధపడాలి. కొన్ని నష్టాలు, కొన్ని పరిస్థితులు మనం చేసుకుంటే వస్తాయి. ఒక